మహానాడుకు సంబంధించి కొన్ని కీలక పాయింట్లు అయితే రేజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కడపలో ఎప్పుడైతే మహానాడు నిర్వహించాలనుకున్నారో ఖచ్చితంగా వైసీపీకి దడ పుట్టించడానికో, లేదంటే వైసీపీ వెన్నులో వణుకు తెప్పించడానికో, లేదంటే ఒకప్పుడు కడప ఇలాకాలో మొత్తం అప్పట్లో 10కి స్థానాలు గెలుచుకున్నారు. ఇప్పుడు కేవలం 3 స్థానాలకే పరిమితం అయ్యారు. రేపొద్దున్న మొత్తం జీరో చేయబోతున్నాం అనేది ఒక సంకేతం ఇచ్చారు అక్కడ మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు. ఈ నేపథ్యంలోనే తాజాగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలే చేశారు. కడపలో ఏదో అక్కడ మహానాడు నిర్వహించేసి అది హీరోయిజం కాదు, ముందు మీరు ఇస్తానన్న సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయండి అంటూ కొన్ని కీలక పాయింట్లు రేజ్ చేశారు. దాంతోపాటు ఇందులో కీలకమైన అంశం ఏంటంటే కార్యకర్తలకు సంబంధించి మహానాడులో 3 రోజుల పాటు కూడా కార్యకర్తలు వాళ్ళు ఎలాగంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈసారి 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తాం, అప్పట్లో అంటే కరోనా ఈ హడాడు వాళ్ళు పట్టించుకోలేదు కానీ ఈసారి మాత్రం కార్యకర్తను ఎక్కడికో తీసుకెళ్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా అంటే మొన్నే కొద్ది రోజుల క్రితమే మాట్లాడారు ఆ సూపర్ 6 హామీల గురించి. ఈ లోపల మహానాడు నిర్వహించడం, దీని మీద రియాక్ట్ అవ్వడం, సూపర్ 6 అయితే ఇప్పుడు అమలు అవుతాయో లేదా అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఇంకా అదే ప్రస్తావన తీసుకురావడం, దానికి తోడు కడపలో నిర్వహించడం అనే దాని మీద ఏమన్నా వైసీపీ లోపల ఏమన్నా ఫీల్ అవుతుందా, తమ ఓటు బ్యాంక్ అటు వెళ్తుంది అనే ఏమన్నా మదన పడుతుందా? నిన్న వ్యాఖ్యలు చూస్తే అదేమన్నా అర్థమవుతుందా? మహానాడు నిర్వహిస్తే ఓట్లు వెళ్ళిపోయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు నిర్వహిస్తే ఓట్లు వెళ్ళిపోతాయి అంటే కనుక అందరికి సభలు ఒకటే పెట్టుకుంటారు, అంత మించి ఇంకేముండదు. అంటే 10కి కొట్టేస్తాం ఈసారి అన్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందు కూడా 175 అని అనలేదా? నడుస్తూ ఉంటాయి అన్నీ, ఎవరి లెక్కలు ఆడుకుంటుంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటుంటారు. పవన్ కళ్యాణ్ నేనే ముఖ్యమంత్రిని అవుతున్నాను అనలేదా? అవన్నీ నడుస్తుంటాయి. అవన్నీ వాటిని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే జోకులుగా ఉంటాయి అన్నమాట. ఎవరి లెక్కలకే టైం వచ్చినప్పుడు వస్తుంటాయి, టైం లేనప్పుడు దెబ్బతింటుంటారు. 151 వస్తుందని జగన్ ఊహించలేదు, బట్ వచ్చినాయి కదా. 23కే పడిపోతామని తెలుగుదేశం ఊహించలేదు, కానీ జరిగింది కదా. 11కే పడిపోతామని వైసీపీ ఊహించలేదు, జరిగింది కదా. 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని ఆయన ఊహించాడా? అదే సందర్భంలో పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తానని ఊహించాడా? నడుస్తుంటాయి ఎక్కడికక్కడ. బేసిక్గా ఒకటేంటంటే ఇక్కడ జగన్ చెప్పాలనుకుంటున్నది, ఈవెన్ జనంలో చర్చ జరగాల్సిన అంశం కూడా ఒకటి, ఈ సభలు పెట్టడం అనేటటువంటిది దమ్ము కాదు, సంక్షేమ పథకాల మీద మాట నిలబెట్టుకోవడం దమ్ము అంటున్నాడు. అది చర్చ జరగాల్సిన అంశం. ఇక్కడ ఈ నిజం, నవరత్నాలు మొదటి ఏడాది అమలు చేసేసాడు, అన్నీ అమలు చేసేసాడు. వాస్తవంగా 2వ ఏడాది అమలు చేస్తానన్నటువంటి రైతు భరోసా కూడా మొదటి ఏడాది చేసేసాడు. రైతు భరోసాకి ఏమన్నాడు అప్పుడు? ఫస్ట్ 2వ ఏడాది నుంచి బిగిన్ చేస్తాను, 4 ఏళ్లలో 50,000 ఇస్తాను. చంద్రబాబు నాయుడు మోసం చేశాడు మిమ్మల్ని, ఆయన రుణమాఫీ అని చెప్పి చేయకుండా పోయింది, చివరికి వదిలేశాడు. నేను అట్లాగ మాట తప్పే రకం కాదు, ఏడాదికి 12,500 చొప్పున 4 సంవత్సరాల పాటు 50,000 ఇస్తానని చెప్పాడు జగన్. గుర్తుంది కదా అప్పుడు? అది కూడా ఫస్ట్ ఏడాది అమలు చేసేసాడు. కాకపోతే కేంద్రం దాంతో కలిపి లింకప్ పెట్టి చేశాడు. తను ఒక 7,500, కేంద్రం 6,000 కలిపేసి 13,500 5 ఏళ్ల పాటు ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే కదా, 20,000 మేము ఇస్తామని 10,000 అంటున్నారు కదా. ఇప్పుడు 10,000 14,000 అంటున్నారు కదా. కేంద్రం 10 ఇస్తే వీళ్ళు 10 వేస్తారు, లేకపోతే 14 ఇస్తే వాళ్ళు 6 ఇస్తే 14 ఇస్తామంటున్నారు. అంటే వీళ్ళు సేమే కదా, మాట తప్పినట్టే కదా, లేదు మాట నిలబెట్టుకున్నట్టు. ఆ లెక్కను చూసినప్పుడు అది కూడా టోటల్గా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తానన్నది కూడా మొదటి ఏడాది నుంచి ఇచ్చేసాడు. అది ఒక ఎత్తు. రెండవది కరోనాకి సంబంధించిన దాంట్లో 2 సంవత్సరాల కరోనా. ఏ ప్రాబ్లము? అసలు చేతిలో డబ్బులే లేవు, ఆర్థికంగా సంక్షోభం, పూర్తిగా రూపాయి ఆదాయం లేదు, ప్లస్ -20% ఆ రోజున దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి. అలాంటి సందర్భంలో కూడా పథకాలన్నిటికీ డబ్బులు ఇచ్చాడుగా, ఏ ఒక్కదానికి పథకం ఆపలేదుగా 2 సంవత్సరాలు కూడా, కరోనా టైంలో కూడా. ప్లస్ బియ్యం అయి ఫ్రీగా కూడా ఇచ్చాడుగా, అలాగే ఉచితంగా వైద్యం అందించాడు కదా, ఉచితంగా టీకాలకు సంబంధించి జరిగినాయి కదా. అందులో కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నాయి టీకాలు. మొదటైతే తను ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధం అన్నాడు ముందు, అలాంటివి జరిగినాయి కదా. అట్లాగే 2 సంవత్సరాలు కూడా ఇచ్చాడు, ఆ తర్వాత 2 ఏళ్ళు కూడా ఇచ్చాడు. అంటే తను ఎక్కడ ఎంత క్రైసిస్ ఉన్నా కూడా మాట తప్పలేదు. అదే సందర్భంలో వీళ్ళు వచ్చేటప్పటికి ఊరికినే జగన్ని బూచిగా చూపెట్టి డబ్బులు లేవు అంటూ ఒక నాటకం ఆడుతున్నారు, ఇవ్వట్లేదు.
పైగా ఇప్పుడు కూడా 2 ఇస్తామంటున్నారు, ఇంకా మిగతా 3 మాట ఎత్తట్లా. అది 50 ఏళ్ళకి పెన్షన్ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ప్రతి మహిళకి 1500 కావచ్చు. ఇవి కీలకమైనవి కదా. అతను ఏడాదికి 15,000 నుంచి 18,000 ఇచ్చాడు, వీళ్ళు 5 వేసులు ఇట్లా ఇవ్వకపోగా ఆ తల్లికి వందనం కింద ఇస్తామంటున్నారు. అది కూడా బడ్జెట్లో 5,000 కోట్లే చూపెట్టారు. ఇది ఇక్కడ జగన్ ఎత్తినటువంటి పాయింట్. మేము మాటలు పెట్టుకున్నాం, మీరు మొదటి ఏడాదే ఫెయిల్ అయ్యారు, ఇంకా ఫెయిల్ అవుతానే ఉన్నారు, ఇది దమ్మంటే అని చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడ చర్చ జరగాల్సిన అంశం అని ఎందుకన్నానంటే, ఇంత దమ్ము చూపెట్టినటువంటి ఓడగొట్టారు కదా జనం. ఎందుకు ఓడగొట్టినట్టు? ఏ ఒక్క దాంట్లోనూ మాట తప్పలా, అయినా ఓడగొట్టారు. మద్యం విషయంలోనూ ముందే చెప్పాడు ఆ ముక్క, ధరలు పెంచుతానని. అలాగే నాణ్యమైన దాని పేరేంటది, అలవాటు పడ్డ బ్రాండ్లను మారుస్తానని ముందే చెప్పాడు. మద్య నిషేధ స్ఫూర్తితో అని చెప్పాడు. నిషేధం కూడా చివరిలో చేస్తానన్నాడు, చేయలేకపోయాడు. కానీ ఆ దిశగా తీసుకువెళ్ళాడు. సరే, మొదట్లో కరోనా టైంలో అవకాశం వచ్చి చేయలేకపోయాడు, అది పక్కన పెడదాం. బట్ దశల వారీగా అన్నటువంటి పాయింట్లో మద్యానికి సంబంధించి రెగ్యులర్గా అలవాటు ఉన్న దాన్ని తాగడం మీద విరక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యాడు కదా. అది కూడా మాట చెప్పినే అమలు చేశాడు కదా. మరి అందులో తప్పు ఎక్కడి నుంచి వచ్చింది? అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు 14-19లోనూ మాట నిలబెట్టుకోవాలి, అంతకుముందు మాట నిలబెట్టుకోవాలి, అయినా ఆయన్ని గెలిపించారు. అట్లాగే మౌలిక సదుపాయాల కల్పన చూద్దాం. జగను పోర్టులు బిగిన్ చేశాడు, ఫిషింగ్ హార్బర్లు బిగిన్ చేశాడు, అలాగే మెడికల్ కళాశాలలు బిగిన్ చేశాడు. ఇవన్నీ మౌలిక సదుపాయాలే కదా. అట్లాగే ప్రతి ఊర్లో సచివాలయం కట్టించాడు, ప్రతి ఊర్లో ఆసుపత్రి కట్టించాడు, రైతు భరోసా కేంద్రం కట్టించాడు. ఇవన్నీ డెవలప్మెంటే కదా. నాడు నేడు కింద స్కూళ్ళు బాగు, అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజింగ్, అలాగే ఇళ్ల దగ్గరికే వచ్చి వైద్యం, ఇన్ని చేశాడు కదా. అయినా ఎందుకు ఓడగొట్టారు జనం? అవేమీ చెయ్యని, చేస్తానని కూడా చెప్పని చంద్రబాబుని ఎందుకు గెలిపించారు? ఇది కదా చర్చ జరగాల్సిన అంశం. అది ఇప్పుడు జరగాల్సిన చర్చ. అంటే ప్రజలు ఆలోచించుకోవాలని వదిలేశారా? ఆ పాయింట్ రేజ్ చేశారా? నేననేది ఆ చర్చ జరగాలి. ఇప్పుడు జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలా, చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలా? సంక్షేమ పథకాలు ఇచ్చి ఓడిపోయాడు, ఇవ్వని ఆయన గెలిచాడు. అంటే జనం సంక్షేమ పథకాలు కోరుకుంటున్నట్ట కోరుకున్నట్ట? ఇది ఇప్పుడు ప్రశ్న. ఇచ్చి ఓడిపోయిన వాళ్ళది హీరోయిజమా, గెలిచినా ఇంకా ఇవ్వకుండా ఉన్న వాళ్ళది హీరో? అదే అంటున్నా, అది జనం తేల్చాలంటున్నా. అది జనం తేల్చాలి ఏది రైట్ అని. అవును. కానీ ఒకటి సార్, మేనిఫెస్టోలో హామీలు అమలు చేయడానికి ఇంకా కొంత సమయం ఇవ్వచ్చా? ఏడాది అయిపోయింది కాబట్టి ప్రశ్నించడాన్ని ఒక రాజకీయంగా చూడాలి. హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది. నీకు ఏడాది అనేది హనీమూన్ పీరియడ్ ఎప్పుడైనా, అంతకు మించి ఎవడు కూడా పెట్టడు. సరే, 6 నెలలలోపు చేయలేకపోయావంటే ఒక అర్థం ఉంది. ఏడాదైనా నేనేం చేయలేదు, నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నాను, పోనీ అది కూడా ఒక స్పష్టత ఇస్తున్నారా? ఆ మహిళలకి ఆడబిడ్డనిది నోరెత్తట్లా, నిరుద్యోగ భృతి నోరెత్తట్లా, అట్లాగే దాని పేరేంటది 50 ఏళ్ళకి పెన్షన్ నోరెత్తట్లా. అవి 3 కదా జనానికి బాగా అందేయి. 50 ఏళ్ళోళ్ళు ఎందుకు ఓట్లేశారు చంద్రబాబుకి? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చేస్తారు. మరి అది ఆపేస్తే అంతమందిని మోసం చేసినట్టేగా. ఎన్ని లక్షల మంది మోసపోయినట్టు అది. అలాగే ప్రతి మహిళకి 1,500 నెలలకి జగన్ ఏడాదికి 15,000 18,000 వేశాడు. ఒకటి డ్వాక్రా రుణమాఫీ, గతంలో తీసుకున్నటువంటి అప్పుల్ని 5 ఏళ్ల పాటు కట్టడం. సరే, అది తీసుకోకపోయిన వాళ్ళకి కూడా చేయూత అని డబ్బులు ఇచ్చాడు కదా 18,000. అందులో మళ్ళీ ఓసీలకు లేదని చెప్పేసి ఈబీసీ నేస్తం ఇచ్చాడా? కాపు నేస్తం ఇచ్చాడా? 18,500. అంతమందికి డబ్బులు వేసినా కూడా అంటే ఏదో ఒక విధంగా కనీసం 15,000 మ్యాక్సిమం 50,000 దాకా తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇవి కాకుండా ఆరోగ్యశ్రీలు ఇవన్నీ నడిచినాయి కదా. ఇంత జరిగిన తర్వాత కూడా ఓడిపోయాడు అతను, ఇంత ఇచ్చిన తర్వాత కూడా. అంటే జనం అవన్నీ ఇవ్వడం తప్పు అనుకున్నారా ఏంటి అనేది ఇప్పుడు ఆత్మవిమర్శ జరగాలి. అక్కడ జనం దగ్గరికి వెళ్ళి అడగాలి జగనే, అప్పుడు ఏంటి అనేది తెలుస్తుంది. అంటే ఇచ్చిన హామీల్లో నిన్న బాబు గారు మాట్లాడింది ఏంటంటే, డిఎస్సి అన్నాం మేము చేసాం,
అలాగే ఆ భూములకు సంబంధించి ఆ జీవో ఏదో రద్దు చేస్తా అన్నారు కదా, అది చేసాం. పింఛన్ 6,000 అన్నాం, 6,000 ఇచ్చే ముందు 4,000 అన్నాం, అది కూడా చేసాం. ఇప్పుడు రేపు ఆగస్టు 15 బస్సు పథకం, అది కూడా ఫ్రీ బస్సు ఇచ్చేస్తున్నాం. ఈ అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం ఇవి చేసి, అంటే వీటి వరకు మాట్లాడుతున్నారు. ఇవి చూడలేమా ఏడాదిలో సక్సెస్గా? అక్కడ అన్నీ చేసేసారు కదా. ఇక్కడ ఇందులో అసలైన సూపర్ 6లో కాదు కదా ఇది. డిఎస్సి అనేది ఎక్కడయ్యింది? అంటే ఇప్పుడు నోటిఫికేషన్ మొదటి సంతకం అన్నారు కదా, అదే సంతకం చేశారు, అవలేదుగా. అప్పటికే అయిపోయినటువంటి పని ఈ పాటికి జరిగిపోవాలి కదా డిఎస్సి. ఇప్పటికి కూడా ఏంటి, ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది కదా. అయ్యిందా ఎప్పుడైనా? ఏమన్నారు మొన్న కూడా మాట, జూన్ కల్లా అన్నారు. ఇప్పుడు అసలు పరీక్ష పెట్టకుండా జూన్లోకి ఎక్కడవుతుంది? పరీక్ష పెట్టాలా మళ్ళీ ఆ తర్వాత. మరి ఇంకా అప్పుడు జూన్లో కొత్తగా క్లాసులు బిగిన్ అయ్యేటప్పటికల్లా కొత్త వాళ్ళు వచ్చేస్తారు టీచర్లు అన్నారు కదా. అది మోసమే కదా, జరగలేదు కదా. అంటే నిన్న అన్నది అదే, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత 1 నెల అటో ఇటో పూర్తి చేసేస్తామని అన్నారు. అప్పుడు ఇంకా మళ్ళీ అటో ఇటో మొన్నేమో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అన్నారు మళ్ళీ అది ఇంకోటి. ఇప్పుడైనా ఎక్కడ అవుతుంది ఈ లెక్క అయినా సరే? ఇప్పుడు ఇదేది మే నెల అంటే ఇంకా ఏ జూలై ఆగస్టు అవుతుంది. మరి అప్పుడు పెడితే ఆ తర్వాత ఇంటర్వ్యూలు చాలా వస్తాయి కదా తతంగా. అప్పుడు ఏడాది ఎండింగ్కి వెళ్ళిపోతుంది కదా. ఈలోపు ఆల్రెడీ కోర్టులో కేసులు వేస్తున్నారు కదా దాని మీద. ఇంకేం నడుతుంది? అదేమంటే కోర్టులో కేసులు వేయడం వల్ల ఆగిపోయింది, దాని వెనకాల జగన్ కుట్రని ఏమైనా చెప్తారేమో. కోర్టు చెప్పేసినట్టుంది కదా సార్, ఆపలేమని, పరీక్ష ఆపలేమంది. కానీ తుది నిర్ణయంలో దాంట్లో ఉంటదిగా, అది కదా సమస్య ఇక్కడ. దాంట్లో అంటే వీళ్ళకి ఇచ్చిన హనీమూన్ పీరియడ్ అయితే అయిపోయింది సంక్షేమాలకు సంబంధించి. ఎవరికైనా సరే 6 నెలలు కరెక్ట్ లెక్క. ఏడాది ఎనఫ్. ఏడాది లోపు నువ్వేం సాధించావు? ఏ ఒక్కటి సాధించలేదు కదా. పెన్షన్ ఇవ్వడం, పెన్షన్ పెంచడం జగన్ కూడా స్టార్టింగ్ నుంచినే పెంచాడు. తను చెప్పినట్టు తను పెంచాడు, వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు పెంచారు. కానీ ఒకటి సార్ చిన్న డౌట్, జనాలకు కూడా అదే డౌట్. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు సంక్షేమం ఏడాదిలో నవరత్నాల గురించి మొత్తం చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. పైగా ఆయనకి అప్పుడు కరోనా వరుసగా 2 సార్లు వచ్చింది, చాలా ఇబ్బంది పడ్డారు, చాలా ఖర్చుతో కూడుకున్న అంశం. కానీ గెయిన్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఒక రకంగా అలాంటిది ఏమీ లేదు. అయినా సరే ఎందుకు చేయలేకపోతారంటే నిధులు సర్దుబాటు కావట్లేదా? లేదంటే వీళ్ళు నిన్న చెప్తున్నట్టు లోటు బడ్జెట్ అప్పుల పాలు చేసేసారు. నిన్న ఆయన ఎవరో అన్నారు 10.5 లక్షల, బుచ్చి చౌదరి గారు అనుకుంటా, 10.5 లక్షల కోట్ల బడ్జెట్ అప్పుతో మనం అధికారంలోకి వచ్చేవని. కరెంట్ ఛార్జీలు మేము పెంచమన్నాం, పెంచలేదు, పెరిగింది అసలు మాకు సంబంధం లేదని కూడా తేల్చి చెప్పేశారు. జరిగే తప్పులన్నీనేమో ఎదురోళ్ళ మీదకి తొయ్యాలి, మంచేమో మాకు రాసియండి సర్టిఫికెట్. ఇప్పుడు పోర్టులు కడుతున్నారు, మరి జగన్కి ఇచ్చేస్తావు క్రెడిట్? నువ్వు కాదు కదా అది ప్రారంభించింది. అట్లాగే దాని పేరేమంటారు, మన హార్బర్లు, అది జగనే కదా ప్రారంభించింది. నీకేం సంబంధం అప్పుడు? అవి జగన్ భయాంలో ప్రారంభమైనాయి కదా. అలాగే పోలవరానికి సంబంధించి గేట్లు పెట్టింది జగనే కదా, అప్పుడు నీకు సంబంధం లేదు కదా. బేసిక్గా నీ టైంలో నువ్వు పెట్టింది కొట్టుకుపోయింది కదా ఆ గోడ అదంతా. అయినా మిగతాదంతా సెట్ చేసుకొచ్చింది జగనే కదా, అతనికే క్రెడిట్ ఇవ్వాలి కదా. మరి అట్లాంటివన్నీ క్రెడిట్ అతనికి ఇవ్వట్లేదే, ఆ క్రెడిట్ అంతా మేము లాక్కుంటాం. అదే సందర్భంలో ఇది కరెంటుది నువ్వేమని చెప్పా? ఇప్పుడు ఆ లెక్కనైతే జగన్ పెంచింది కూడా నీ మూలంగానేగా. నువ్వు చేసి వెళ్ళిన అప్పు కారణంగా జగన్ పెంచాడు, జగన్ చేసి వెళ్ళిన అప్పు కారణంగా నువ్వు పెంచుతున్నావు. ఇంకేముంది? కరెంట్ ఛార్జీలు పెంచడం అనేటటువంటి దాంట్లో అతను హయాంలో అంటే అప్పుడు జగన్ హయాంలో పెరిగింది కూడా నీదని ఒప్పుకో, నువ్వు అంటలేదుగా. అప్పుడు జగన్ పెంచాడు, మాట తప్పాడు. బాదుడే అన్నాడు, మాట తప్పాడు. ఇప్పుడు మరి ఈయన బాదుడే అన్నాడుగా, మరి మాట తప్పాడు కదా. అబ్బాయి జగన్ ఖాతాలో వేసుకోండి. మాటల గారడి, మాటల మోసం. రెండోది 10 లక్షల కోట్లు ఎందుకు బడ్జెట్లో చూపెట్లా? 4.5 లక్షల కోట్లని ఎందుకు చెప్పే బడ్జెట్లో? కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు చెప్తుంది అట్లా లెక్క? ఈవెన్ ఆయన పేరేంటి, పయ్యావుల కేసు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలోనే చెప్పాడు కదా, 4.5 లక్షల కోట్ల రూపాయలు ఇదే నువ్వు 1,00,000 కోట్లు 1,20,000 కోట్లు గ్యారంటీలు కానీ కార్పొరేషన్స్కి ఇటుకి ఇచ్చినటువంటి లోన్స్ కానీ మొత్తం కలిపిన 7 లక్షల కోట్లు అవుతుంది కదా. ఆ లెక్కనే చంద్రబాబు టైంలో 3.5 లక్షల కోట్లు డైరెక్ట్, 1,00,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్స్కి లోన్స్ ఉన్నాయి కదా అప్పుడు కూడా. అప్పుడు 4.5 లక్షల కోట్లే కదా. 4.5 నుంచి 7.5 లక్షల కోట్లు అంటే 3.5 లక్షల కోట్లే కదా లెక్క అక్కడ. అప్పుడు ఇంకేముంది తేడా? అప్పుడు నువ్వు 3.5 చేసావు, ఆయన 3.5 చేశాడు. ఎందుకు? నువ్వు వచ్చే నాటికి 1,00,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది, 90,000 కోట్లు. నువ్వు 3.5 లక్షల కోట్లు చేసిపోయావు, ఆయన 3.5 లక్షల కోట్లు చేసిపోయాడు. సింపుల్ ఇక్కడ.
ఇందులో నేనేం చేయలేదు ఆయనే చేశాడు, ఎందుకు ఈ అబద్ధాలు జనాలు నమ్ముతున్నారు. మీడియా ఉంది మన చేతిలో, అడ్డదిడ్డంగా ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది. అదే కానీ జరుగుతుంది. నేను అడిగేది అదే సార్, నిధులు సర్దుబాటు కావట్లేదా ఇప్పుడు ఈ కూటమి నేను అంటుంది అదే, ప్రభుత్వానికి? నిధుల లేదంటే సర్దుబాటు సర్దుబాటు కాకపోవడానికి ఏంది అంటున్నా. ఇప్పుడు ఆయన అప్పు చేశాడు, నువ్వు అప్పు చేస్తున్నావు, ఇంకో రూపాయి ఎక్కువ అప్పు చేసావు కదా. ఇవ్వాలన్న కమిట్మెంట్ ఉండాలి. జగన్ ఫస్ట్ ప్రయారిటీ జనానికి చెప్పిన మాట నిలబెట్టుకోవడం, బాబు ఫస్ట్ ప్రయారిటీ తన వాళ్ళకి సంబంధించినటువంటి బిల్లులు పాత బకాయిలు అవన్నీ చెల్లించుకుంటే వాళ్ళ చేతులకి వాళ్ళకి డబ్బులు అందించుకోవడం, ఉమ్, అంతే సింపుల్ లాజిక్. ఇంకోటి, జనాలకు అన్ని ఇచ్చినా కూడా జగన్ ఓడగొట్టినప్పుడు మనం ఇవ్వాలని అంతే రూల్ ఏముందిలే అనుకుంటున్నాడు ఆయన. ఉమ్, సింపుల్ అది. అవును, అంటే చిత్తశుద్ధి కరువు అవుతుంది సంక్షేమ పథకాలు ఎప్పుడూ ఇవ్వడం లేదు చేసే విషయంలో, చిత్తశుద్ధి. సంక్షేమ విషయంలో. 100కి 90% ప్రయత్నం రాజశేఖర రెడ్డి జగన్ చేశారు, 100కి 20% ప్రయత్నం కూడా తెలుగుదేశం చేయదు ఎప్పుడు కూడా సంక్షేమ విషయంలో, అంతే తేడా. ఉమ్. దీనికి ఫాలో అప్ సార్, రేపు 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవం కొత్తగా ఏమన్నా ట్రై చేస్తున్నారా నిర్వహించాలని వైసీపీ? ఏడాదికి ఒకసారి ఇదివరకు జగన్ ప్రభుత్వ పాలనా వైఫల్యం అని అడుగు కూడా చేశారు కదా తెలుగుదేశం వాళ్ళు కూడా, యాజిటేషన్స్. అయ్యో సాహిత్య సిద్ధమైనటువంటి ఉద్యమాలు, అందులో కొత్తగా ఇదేముండదు. కానీ వీళ్ళ పేరు కొంచెం కొత్తగా పెట్టినట్టున్నారు, ప్రజలను వెన్నుపోటు అంతే అంతే. దినోత్సవం. కానీ ఒకటి సార్, కార్యకర్తల విషయంలో అంటే ఓకే, తెలుగుదేశం పార్టీ నిన్నంతా మొత్తం కార్యకర్తల గురించే మాట్లాడేది తీర్మానాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈసారి వరుసగా ఈ కార్యకర్తల పల్లవే ఎక్కువ అందుకుంటున్నారు. కాకపోతే అది 2.0, మళ్ళీ జగన్ 2.0లో పెద్దపేట వేస్తాం కార్యకర్తలకి అని చెప్పడం ఎలా చూడాలి? సరిగ్గా చెప్పాలంటే రాజకీయ పాలన చేస్తాం తప్పించి రాజ్యాంగ పాలన చేయమని చెప్తున్నారు వీళ్ళు. ఆల్రెడీ అది అమల్లో చేశారు, మేము అదే తరహాలో చేస్తామంటున్నారు. అంటే ఇప్పుడు ఈ రౌడీ రేపు పొద్దున ఆ రౌడీ వస్తారు అంతే. రౌడీల పాలనలు నడుస్తే తప్పించి రాజకీయ పాలనలు నడుస్తే తప్పించి ప్రజా పాలనలు నడవు. ప్రజలు ఎన్నుకునేటటువంటిది కార్యకర్తల ప్రభుత్వాలు కాదు, ప్రజలు ఎన్నుకునేటటువంటిది ప్రజాస్వామ్య పాలన. అంటే ప్రజల పాలన కావాలని కోరుకుంటారు, అంతేగాని కార్యకర్తల పాలన కావాలని కోరుకోరు. మనం దిగజారిపోతున్నాం రోజు రోజుకి, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నాం, హత్య చేస్తున్నాం. ప్రజలందరూ కార్యకర్తల పాలన కావాలని ఓట్లేస్తారే ఏంటి? ప్రజలు కావాలని కోరుకునేటటువంటి రాజ్యాంగబద్ధంగా ప్రజాపాలన కావాలని కోరుకుంటారు. ప్రజలు అడిగితే సమస్యల పరిష్కారం కావాలి, కానీ కార్యకర్తలను అడిగితే పరిష్కారం అయ్యేది ఏంది? ఆ కార్యకర్తకి ప్రతీకారం ఉంటుంది, ప్రజలకు ప్రతీకారం ఉండదే. కార్యకర్తకి ఎదుటి పార్టీ వాళ్ళని ఎవరిని ఎదగనీయకూడదని కోరుకుంటాడు. ప్రజలు అట్లా కోరుకోరే, అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటారే. అప్పుడు అది ఖచ్చితంగా ఇద్దరు చేస్తున్న తప్పే. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న తప్పు రేపు నేను కూడా చేస్తానంటున్నాడు జగన్, అంత మించేం లేదు. అంటే కార్యకర్తలను సరిగ్గా పట్టించుకోలేదు మొన్నటి వరకు. కార్యకర్తల్ని పట్టించుకుంటాం అంటే నీ పార్టీలో పదవులు ఇచ్చుకోవడం, లేకపోతే నీకు సంబంధించినటువంటి యాక్టివిటీ చూసుకోవడం. కార్యకర్తలను పట్టించుకోవడం అంటే ఊరి మీద అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలేయడం కాదు. ఊరోళ్ళందరినీ కొట్టండి, చంపండి, నరికేయండి, పోలీసుల మీద పెత్తనాలు చేయండి, ప్రభుత్వ యంత్రాంగం మీద అడ్డగోలుగా వ్యవహరించండి, మనకి పట్టనటువంటి వాళ్ళందరినీ చంపేయండి, వేధించేయండి, హింసించేయండి అనేది అది కార్యకర్తల కోరిక అయితే కనుక రాక్షస పాలన అవుతుంది, ప్రజాస్వామ్య పాలన అవుతుంది. ఏ కార్యకర్తలు కూడా వాళ్ళు ఎదగాలనుకుంటారు, ఎదురోళ్ళు నాశనం అవ్వాలని కోరుకుంటారు. అది డెమోక్రసీ అవుతుందా? కార్యకర్త అనేటటువంటి వాడికి మోటివేట్ చేసాయా బాబు, ప్రజాస్వామ్యం అంటే అది కాదు నాయన, నీకు కావాల్సినటువంటి న్యాయం కావాలంటే నీకు పర్సనల్గా మేము ఇది చేస్తామని చెప్పాలి. అంతేగాని కార్యకర్త కోరుకున్నాడు కాబట్టి ఆడి మీద దొంకేసి పెట్టు, కార్యకర్త కోరుకున్నాడు కాబట్టి ఆయన తన్నిరా, కార్యకర్త కోరుకున్నాడు కాబట్టి ఆయన వేధించు, కార్యకర్త కోరుకుంటున్నాడు కాబట్టి అవతల పార్టీ వాళ్ళందరినీ హింసించు అంటే అది డెమోక్రసీ ఎట్ అవుతుంది? డిక్టేటర్షిప్ అవుతుంది, రాక్షసత్వం అవుతుంది, నియంతృత్వ పాలనలు అవుతాయి. కానీ అధికారంలోకి రావాలంటే కార్యకర్త సపోర్ట్ కావాలి. 2019లో అది కలిసి వచ్చింది, 2024లో కలిసి రాలేదు. మళ్ళీ ఇప్పుడు అది కలిసి రావాలంటే ఇలాంటి ప్రకటన చేయాలనుకుంటున్నారా జగన్? చూద్దాం టైం. కార్యకర్తల పాలనలో జనాలు కోరుకునే వాళ్ళనుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ వలస వెళ్ళిపోవడం బెటరు. అలా కాకుండా ప్రజాస్వామ్య పాలన కావాలని జనం కోరుకుంటే రేపు పొద్దున పద్ధతులు మారుతాయి, వీళ్ళు మారాలా వాళ్ళు మారాలా. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మహానాడుకు సంబంధించి కొన్ని కీ పాయింట్లు అయితే రేజ్ చేశారు. అందులో కీలకమైన చర్చించాల్సిన అంశాలు అయితే ఇవే. ఎందుకు గతంలో ఆయన అధికారంలోకి రాగానే మొదటి ఏడాదే నవరత్నాల్ని అమలు చేయగలిగారు, ఎందుకు దానికే ప్రధాన ప్రాధాన్యత ఇవ్వగలిగారు, ఇప్పుడు ఎందుకు కూటమి ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది, ఇంకా ఎందుకు అమలు చేయలేకపోతుంది, ఇంకా ఎప్పుడు చేస్తారు అనే సంక్షేమానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వలేకపోతుంది. ఇది ప్రజలు కూడా చర్చించుకోవాలి ఒకసారి. ఇక తర్వాత కూటమి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అనేది చూడాల్సిన అంశం.